లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఈ పండుగ నుండి రాజుగాడే మరి తండ్రి నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ముందుగా మొదటిది, ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా సాయి పల్లవి డెడికేషన్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ పండుగ నుండి రాజుగాడే మరి తండ్రి తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న రాబోతుంది. ఇప్పటికే టీమ్ ప్రమోషన్ స్టార్ట్ చేసేసింది. అల్లు అరవింద్ కూడా సినిమాను చూసి డిస్టింక్షన్ అని మార్కులు వేసేశాడట. బన్నీవాస్ ఈ మేరకు వేసిన ట్వీట్ వైరల్ అయిపోయింది. మరోసారి సాయి పల్లవి నాగ చైతన్య జోడీని చూసి ఆడియన్స్ మెస్మరైజ్ కానున్నారనిపిస్తుందని అన్నారు. ఇక తండేల్ ట్రైలర్ ను మంగళవారం నాడు రిలీజ్ చేయబోతున్నారు. ఈలోపు చిన్నగా ఓ గ్లిమ్స్ ని వదిలారు. ప్రీల్యూడ్ అంటూ వదిలిన ఈ వీడియోలో తండేల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచేశారు. ఇక తండేల్ మూవీ కోసం సాయి పల్లవి డబ్బింగ్ చెప్పేందుకు చాలానే ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తుంది. సాయి పల్లవికి ఒంట్లో బాగా లేకపోయినా కూడా డబ్బింగ్ చెప్పిందట. జ్వరం, దగ్గు, జలుబుతో ఉన్నా కూడా 10 రోజుల పాటుగా డబ్బింగ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు టీం వదిలిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో చందు మొండేటి, సాయి పల్లవి ఫన్నీ సంభాషణ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ డబ్బింగ్ కి సంబంధించిన స్నీక్ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో సాయి పల్లవి, చందు మొండేటి ఫన్నీ సంభాషణ అందరినీ నవ్విస్తుంది. సాయి పల్లవిని కావాలనే టీం ఆట పట్టించినట్లుగా కనిపిస్తుంది. సాయి పల్లవి డబ్బింగ్ ను టీం అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం తండేల్ ప్రమోషన్స్ లో టీం తలామునకలై ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ తన వంతుగా 100% న్యాయం చేశాడు. బుజ్జితల్లి, హైలెస్సా అంటూ పాటలతో కుర్రాళ్లకు ఈ తండేల్ సినిమాను ఎక్కించేశాడు. ఇక భారీ ఓపెనింగ్స్ రావడం మాత్రం ఖాయమనిపిస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం నాగ చైతన్య కెరియర్ హైయెస్ట్ గా ఈ మూవీ నిలవడమే కాకుండా ఫస్ట్ 100 కోట్ల బొమ్మగా రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. చందు మొండేటి ఈ మూవీతో మళ్ళీ హిట్ కొడతాడా లేదా అన్నది ఇంకో వారం రోజుల్లో తెలవనుంది. ఈ పండుగ నుండి రాజుగాడే మరి తండ్రి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దుమ్ము లేపుతున్న సంక్రాంతికి వస్తున్నాం. సీనియర్ హీరోల్లో వెంకీ మామ రికార్డ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చేసిన టాలీవుడ్ ట్రేడ్ సర్కిళ్లు షాక్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ ముగిసినా కూడా ఇదేం వసూళ్లురా నాయనా అనుకునేలా వస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. షోలన్నీ నిండిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బకు సినిమాకు కాసుల వర్షం కురుస్తుంది. సినిమా టాక్ కలెక్షన్లకు తగ్గట్లుగా టీం ఇంకా ప్రమోషన్స్ ను చేస్తూనే ఉంది. రీసెంట్ గా భీమవరంలో సక్సెస్ మీట్ ను నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. భీమవరం సక్సెస్ మీట్ లో వెంకీ మామ ఎనర్జీ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేసుకున్న హీరో ఇంకెవరూ లేరని పొగిడేస్తున్నారు. ఓ సినిమా కోసం ప్రమోషన్స్ ఈ వయసులోనూ ఇంత కష్టపడుతున్నాడు అంటూ వెంకీ మామను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక వెంకీ మామ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్ కు వెళ్లిపోయాడు. ఇన్ని రోజులు అసలు పోటీలోకి కూడా వెంకీ మామ ఉండేవాడు కాదు. సీనియర్ హీరోలంటే చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ అన్నట్లుగా ఉండేది. ఇక నాగార్జున అప్పుడప్పుడు అలా వచ్చి మెరుస్తాడు. కానీ ఎప్పుడూ కూడా పోటీ ఇచ్చే స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక వెంకీ మామ F2, F3లతో మెప్పించాడు. సైంధవని గత ఏడాది డిజాస్టర్ హిట్ ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చాడు. కొన్ని చోట్లయితే పుష్ప 2, RRR రికార్డుల్ని కూడా లేపేశాడు. ఇక 13 రోజుల్లోనే ఈ మూవీ 270 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ రేంజ్ వసూళ్లను సాధించిన సీనియర్ ఏకైక హీరో వెంకీ మామనే. చిరంజీవి, వాల్తేరు వీరయ్య 200 కోట్లు దాటింది కానీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయలేదు. ఇక బాలయ్య 200 కోట్ల బొమ్మని చూడలేదు. నాగార్జున అయితే 100 కోట్ల బొమ్మని కూడా చూడలేకపోతున్నాడు. అలా ఈ నలుగురిలో వెంకీ మామ ఇప్పుడు టాప్ పొజిషన్ కు వెళ్ళాడు. ఇక మునుముందు చిరు, విశ్వాంబర, బాలయ్య అఖండ 2 ఈ ఫీట్ ను సాధిస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి.
మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ తండేల్ ట్రైలర్ పైనే అంచనాలు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ తండేల్ కోసం అందరికీ తెలిసిందే. మరి మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే ఈ రోజు రాబోతుంది. మరి ఈ ట్రైలర్ క్లిక్ అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అక్కినేని అభిమానులు సహా నార్మల్ యువత కూడా ఈ సినిమా ట్రైలర్ పట్ల ఆసక్తిగా ఉండగా వారి అంచనాలు ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది ఈ సాయంత్రం 6:03 వరకు ఆగితే తెలిసిపోతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నాగ చైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఈ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.